నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నావు కదా, ఎందుకు అవ్వాలనుకున్నావు, అసలు నీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది అంటే, నేను స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత రీల్ స్క్రోల్ చేస్తుంటే ఒక అమ్మాయి రీల్ వచ్చింది, ఆమె కంటెంట్ నాకు నచ్చింది. సో దట్ నేను ఫాలో అయిన తర్వాత కొన్ని రోజులకి నేను కూడా స్టార్టెడ్ డూయింగ్ రీల్స్ చేస్తా ఉన్నాను, పోస్ట్ చేస్తా ఉన్నాను, కానీ నాకు రీచ్ రావట్లేదు. ఆ అమ్మాయికి 1 million+ ఫాలోవర్స్ ఉన్నారు. సో నేనేం చేశానంటే ఒక రోజు రిక్వెస్ట్ చేశాను అనమాట, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా రీల్ మీ దాంట్లో పోస్ట్ చేసి ఫాలో హిమ్ అని చెప్పేసి కొంచెం మెన్షన్ చేయండి అని అంటే, సారీ ఐ కాంట్, నాకు మినిమం ఒక స్టోరీ పెట్టాలంటే 5,000 to 10,000 నేను చార్జ్ చేస్తాను, సో మీరు నాకు డబ్బులు ఇస్తే నేను పెడతాను అని అన్నది. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఇంకెవ్వరిని అడగద్దు, ఓకే నా స్టోరీ పెట్టండి, నా రీల్ పెట్టండి అని నేను ఎవ్వరిని అడగదలుచుకోలేదు. నేను ఎంత కష్టపడ్డానంటే లిటరల్లీ ఐఎమ్ సెయింగ్, లైక్ నాకు 2K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను అడిగాను అమ్మాయిని, ఇప్పుడు నాకు చూసుకుంటే 50K ఫాలోవర్స్ ఉన్నారు, స్టిల్ ఐఎమ్ గోయింగ్. ఓకే, అదంతా క్రెడిట్ గోస్ టు మీకే. ఓకే, నా ఫాలోవర్స్ అని చెప్తాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన స్టోరీ చూస్తుంది, ఓకే నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి మళ్ళీ రీల్ కూడా చూస్తుంది. నేను అనుకున్నాను ఏ రోజైనా సరే ఆ అమ్మాయి కంటే ఎక్కువ ఫాలోవర్స్ నేను తెచ్చుకోవాలి. ఆ అమ్మాయికి నేను అప్పుడు మెసేజ్ చేస్తా, సీ మై ఫాలోవర్స్ అని చెప్తా. వస్తుంది ఇప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా.